ఈ వెలుగు దినపత్రికలాగా రోజుకొక తీన్మార్ ముచ్చట వస్తుంది. ఈ తీన్మార్ ముచ్చట భలే గమ్మత్తున్నది. అలా చూడరు మీరు అందరు కూడా. ఇక ఇక ఈయన కేసీఆర్ అనమాట. ఈ పింక్ కలర్ కండ వేసుకొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాయని కేసీఆర్ ఏమంటా ఉన్నాడు, పార్టీ ఫిరాయింపులను అరికట్టాలని ఇక బీఆర్ఎస్ అంటుందట. ఇక అంటుంటే వెనకకెళ్ళి ఒక ఆయన వచ్చి ఏమంటా ఉన్నట, సార్ మీరు కూడా పార్టీ ఫిరాయించిన వారే ఫిరాయించే వచ్చారంటున్నట. ఇక గింత అధ్వానం ఉంటుంది ముచ్చట. కేసీఆర్ పార్టీ ఫిరాయించే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, ఆ పార్టీ ఫిరాయింపులను అరికట్టాలని చెప్పిండు. ఎందుకు అంటే ఈ పార్టీ గుర్తుతోటి గెలిచి అల్లకు పోయినరు అతి తక్కువ కాలంలోనే అని చెప్పేసి ఆయన ఏదో అన్నాడు. అయితే ఇక దీన్ని ఎట్లా క్రిటిసైజ్ చేస్తారు, ఎట్లా ఎక్కిరిస్తారు అంటే, సార్ మీరు కూడా పార్టీ ఫిరాయించి వచ్చిన వాళ్ళే అంటే, ఈడ పార్టీలు మారకుండా వచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డిది గతంలో ఏ పార్టీ, రేవంత్ రెడ్డి గారిది గతంలో ఏ పార్టీ, ఇక్కడ ఉన్న సగం మంది ఎమ్మెల్యేలది ఏ పార్టీ, ఎంపీలందరిది ఏ పార్టీ, అందరు పార్టీ మారినోళ్ళే కదా. పార్టీలు మారకపోతే, కొత్త పార్టీలు పుట్టకపోతే ప్రాంతాలు ఎట్లా డెవలప్ అయితే, ప్రత్యేక రాష్ట్రాలు ఎట్లా పుడతాయి? ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉంటే తెలంగాణ బిడ్డలు ఆదరిస్తారా? ఎందుకంటే మొత్తం తెలంగాణలో టీడీపీని ఇక మట్ట కలిపేసిండ్రు. అది అవునన్నా కాదన్నా కూడా నిజం, మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నది. అందుకని పార్టీ మారిండు. ఈయన కూడా కాంగ్రెస్ నుంచి కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు వచ్చిండు, ఓ పార్టీని స్థాపించిండ్రు. ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాల కోసం, ప్రాంతం కోసం, లేకపోతే ఇంకేదన్నా సరే ప్రతిపక్షాలు వ్యక్తిగత ఎదుగుదల అంటే ఏదైనా వాటెవర్ అవన్నీ కూడా తెలంగాణకు మంచి చేసేటట్టే జరిగినాయి. వాళ్ళ పార్టీలలోనే అట్లనే ఉండింటే ఈ రాష్ట్రం ఉండేదా, ఇవాళ ఈ కొట్లాట ఉండేదా, మనకు వచ్చేదా, మనకు ఇట్లా సొంత రాష్ట్రం ఉండేదా, సొంత ముఖ్యమంత్రులు ఉండేటోళ్ళ ఇవన్నీ లేవు కదా. అంటే మనము తీన్మార్ అనే పేరుతోటి తీన్మార్ ముచ్చట వేయాలి, కానీ అర్థవంతంగా ఉండాలి. అంటే ఒక పార్టీ గుర్తుతోటి గెలిచి టికెట్ ఇచ్చిన తర్వాత గెలిచి ఒక 2 నెలలు 3 నెలలు కూడా తిరగక ముందుకే ఇజ్జతి తప్పి మళ్ళీ ఇంకో పార్టీలోకి పోతే దాన్ని పార్టీ ఫిరాయింపులు అంటారు. ఇట్లా అంటే రాజీనామాలు చేసి ఇక పార్టీలను వదిలేసి ప్రాంతం కోసం, ప్రజల కోసం కొట్లాడుతూ పార్టీలు మారితే దాన్ని పార్టీ ఫిరాయింపులు అన్నారు. మరి ఈ తీన్మార్ వార్త రాసిన ఆయన మరి ఏమేసి రాసిండో తెలియదు, కానీ ఇంకేం చేస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.